ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఎన్నో జన్మాల పుణ్యఫలం ఉంటేనే గాని ఈ స్తోత్రం వినలేరు. గురు అనుగ్రహం పొందాలంటే ఈ స్తోత్రం విన్నా చదివినా స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దక్షిణామూర్తి స్వామివారి చిత్రపటమును 5 నిమిషాలు చూసినా చాలు మనకు తెలియని అనుభూతిని పొందవచ్చు. చిన్నపిల్లలకు స్వామి చిత్రపటం చూపించి ధ్యానిస్తే జ్ఞానం సిద్ధిస్తుంది మరియు అన్నింట విజయం సాధిస్తారు. అటువంటి ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తే ఫలితం చెప్పతరమా? ఓ యో బ్రహ్మణం విదదాతి పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై తం హా దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. విశ్వం దర్పణ దృశ్యమాననగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్ కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాజ్ఞైర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాలకలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయః స్వేచ్ఛయా. తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీది వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యస్ సాక్షాత్ కరుణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధో. తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నానాఛిద్రఘటోదరస్థిత మహాదీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ పాంతమనుభాత్యే తత్సమస్తం జగత్. తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దేహం ప్రాణమపీంద్రియణ్యపి చలం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీబాలాంధజడోపమాస్వహమితి ప్రాంతాభృశం వాదినః మాయాశక్తివిలాసకల్పితమహావ్యామోహ సంహారిణే. తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయాసమచ్ఛదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యాభిజ్ఞాయతే. తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వస్వవస్థాస్వపి
व्यावृत्ता स्वनुवर्तमानमहमित्यन्तः स्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामी सम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मना भेदतः स्वप्ने जागृति माया एष पुरुषो माया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ऊरम्बांसनलो निलोम्बरमहर्नदो हिमांशुः पुमान् इत्याबाधि चराचरात्मकमिदं यस्यैव मूर्त्याष्टकम् नान्यात् किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्माद्विभो तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये सर्वतत्त्वमिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिंस्तवे तेन स्वाश्रवणात् तदर्थमननाध्यानात् च सङ्कीर्तनात् सर्वतत्त्वमहाविभूतिसहितं स्यादीश्वरत्वं स्वतः सिद्ध्येतत्पुरुनष्टदा परिणतं चैश्वर्यमह्याहतम् सिद्ध्येतत्पुरुनष्टदा परिणतं चैश्वर्यमव्याहतम् इति श्री शङ्कराचार्यविरचितं दक्षिणामूर्तिस्तोत्रं सम्पूर्णम्।